హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చికెన్తో ఒక మంచి స్పైసీ స్పెషల్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను. దానికోసం చికెన్ తీసేసుకొని బ్రెస్ట్ పీసెస్ అండి, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో కాస్త పెరుగు, సోయా సాస్, చిల్లీ ఫ్లేక్స్ అయితే ఎక్స్ట్రాగా వాడబోతున్నాను. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూస్ చేస్తున్నాను అనమాట. పసుపు, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, చికెన్ మసాలా పౌడర్, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసుకొని కాస్త బాగా మ్యారినేట్ చేసేసుకొని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి చికెన్ పీసెస్ ఇలా మ్యారినేట్ చేయడం వల్ల కాస్త మెత్తబడతాయి అన్నమాట. అండ్ లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసేసుకొని ఇలా ఇది మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. సో 1 అవర్ వరకు అయితే పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ బాండీ తీసేసుకొని అందులో కాస్త ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలండి. ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించేసుకోవాలన్నమాట. సో ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఇది కాస్త ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇదైతే రెడ్గా అవ్వలేదండి, నార్మల్గా ఉడికి కాస్త వేగినాయి అంతేను. సో చుట్టూ ఇవన్నీ చికెన్ జరిపేసుకొని మధ్యలో కాస్త ప్లేస్ జరుపుకుంటే ఆయిల్ అంతా మిడిల్లోకి వచ్చేసింది. ఇందులో కాస్త చార్కోల్ని ఇలాగా బాగా కాల్చుకొని మధ్యలో అయితే పెట్టానన్నమాట. ఆయిల్లో నుంచి కొంచెం మసాలా వస్తుంది కాబట్టి ఇది డైరెక్ట్గా ఇలాగా పెట్టాను. మనము ఏదైనా చిన్న గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్లో కొంచెం గీ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇది ఫ్లేవర్ కోసము. ఇంకాసేపు అయ్యాక దాన్ని మూత తీసేసి ఆ మధ్యలోనే కొంచెం కరివేపాకు వేసేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకున్నాను అనమాట. స్మెల్ అయితే సూపర్గా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. ఇది ప్లేటింగ్ అయితే తీసేసుకొని ఇది జస్ట్ డ్రైగా అయినా తినేసేయచ్చు, లేదా రోటీలోకైనా తీసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. మీరు తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.